మేడిగడ్డ కుంగుబాటుతో కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై కేంద్ర జల సంఘం ఆరా తీస్తోంది. ఈ మేరకు అన్నారం బ్యారేజ్ ని సందర్శించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు. సీపేజ్ సమస్య ఉన్న బ్యారేజ్ లో 4వ బ్లాక్ ని కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మేడిగడ్డ కుంగుబాటుతో కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై కేంద్ర జల సంఘం ఆరా తీస్తోంది. ఈ మేరకు అన్నారం బ్యారేజ్ ని సందర్శించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు. సీపేజ్ సమస్య ఉన్న బ్యారేజ్ లోని 4వ బ్లాక్ ని కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అన్నారం బ్యారేజీ పరిశీలనకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, గాయత్రి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజు భవితవ్యం తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించేందుకు వారు పర్యటన కొనసాగిస్తారు. నిన్న 8 గంటలకు పైగా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి మొత్తం కూడా భవితవ్యం తేల్చేందుకు ఒక నివేదిక తయారు చేసి స్థానిక ఇరిగేషన్ అధికారులతో పాటు కలిసి మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే 8, 9 మొత్తం బ్లాకులు కుంగిపోయినటువంటి పిల్లర్లు ఉన్నాయో 20, 21, 22 సున్నితంగా పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకోసం కుంగిపోయాయి, ఎటువంటి కారణాలు ఉన్నాయి, ఎటువంటి ప్రమాదం జరిగింది, ఇన్ఫ్లోకు ఉంటుంది, అవుట్ఫ్లోకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా మొత్తం ఒక 3.5 గంటల పాటు మొదటగా కొనసాగుతున్న పడడం అనుకున్నారు. కానీ ఆ తర్వాత మొత్తం డే అంతా కూడా వారు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా రామగుండం గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. అక్కడే రాత్రి బస్ చేసి ఈరోజు 10:30కి అన్నారం బ్యారేజ్ దగ్గరికి నిపుణుల కమిటీ చేరుకుంది. ఈరోజు అన్నారం బ్యారేజీ పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత సుందిల్లా బ్యారేజీ పరిశీలన ఉండబోతుంది. ఈ రెండు ఇప్పటికే ఒక మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ ఒక నివేదిక తయారు చేసి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ అన్నారం, సుందిల్లా బ్యారేజ్ పరిశీలించిన తర్వాత సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు. అన్నారం దగ్గర కావచ్చు, సుందిల్లా బ్యారేజ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ప్రమాదం జరిగింది, అన్నారం ఆ సుందిల్లా బ్యారేజ్ దగ్గర బొంగలు కావచ్చు, ఆ బ్లాక్లు అయితే ఇక్కడే మొత్తం బొంగలు పడినటువంటి పరిస్థితి ఉందో వాటిని కూడా పరిశీలించి స్థానిక ఇరిగేషన్ అధికారులతో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో కూడా మొత్తం రివ్యూ నిర్వహించేందుకైతే అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సీపేజ్ సమస్య ఉన్నటువంటి 4వ బ్లాక్ను ప్రస్తుతం అయితే అన్నారం బ్యారేజ్ దగ్గర నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. ఎంత మేరకు సీపేజీ ఆ సమస్య ఉంది, బ్యారేజ్లో 4వ బ్లాక్ మాత్రమే ఈ సీపేజ్ సమస్య ఉందా లేదా ఇతర బ్లాక్లకు సంబంధించి సీపేజ్ సంబంధించిన మొత్తానికైతే అన్నారం బ్యారేజ్ దగ్గర అయితే నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. 6వ బ్లాక్, 8వ బ్లాక్పై డ్యామేజీ ప్రభావం ఏ విధంగా ఉంది, డ్యామేజీ సంబంధించిన ప్రభావానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇంతకాలం ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి పిల్లర్లు కుంగిపోయినప్పటి నుంచి కావచ్చు, అన్నారం బ్యారేజ్ దగ్గర బొంగులు పడినప్పటి నుంచి రాష్ట్రానికి సంబంధించిన కావచ్చు స్థానిక ఇరిగేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, బ్యారేజ్ డిజైన్పై కొంత అనుమానాలు వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఫౌండేషన్, సెకండ్ ఫైల్స్ ఆఫ్ వాటర్ వాల్స్ నిర్మాణం పరిశీలన, బ్యారేజ్కి నిర్మాణం సంబంధించి సాయిల్ బోర్హోల్ టెస్టింగ్ నివేదికలపై కూడా ఆరా తీస్తూ మొత్తానికి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల భవితవ్యం తేల్చేందుకైతే ఒక నిపుణుల కమిటీ పర్యటన కొనసాగుతుంది. నిపుణుల కమిటీ ఏం తేల్చబోతుంది, నిపుణుల కమిటీ ఏం చెప్పబోతుంది, నిపుణుల కమిటీ నివేదిక ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అప్పుడు నిర్మించినప్పుడు ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు ఒక వివరాలు సేకరించారు. ఇప్పటికే నిపుణుల కమిటీ చంద్రశేఖర్ అంటే కేంద్ర జలశక్తి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ విచారణ
కొనసాగుతుంది. పూర్తిగా విచారించిన తర్వాత నిన్న ఇవాళ మొత్తం డాటా సేకరించారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన వివరాలను డాక్యుమెంట్స్ అన్నీ సేకరించి వీడియో ఫుటేజ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అవన్నీ ఇవాళ అన్నారం బ్యారేజ్ సుందిల బ్యారేజ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఈ నిపుణుల కమిటీ, స్థానిక ఇరిగేషన్ అధికారులు, స్టేట్ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు హైదరాబాద్లో జలసౌధకు చేరుకుంటారు. అక్కడ ఈరోజు సాయంత్రం రేపు రివ్యూ నిర్వహించి రేపు సాయంత్రం నిపుణుల కమిటీ ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందానికి ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది, ఈ విచారణలో ఏం తేలింది, ఏం చెప్పబోతున్నారు, నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి విచారణే చాలా ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక రాజకీయ దుమారం అయితే కొనసాగుతుంది. ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్ష నేతలు విమర్శలు, ఆరోపణలు కొనసాగిన నేపథ్యంలోనే ఈ మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం సుందిల్లా బ్యారేజ్ దగ్గర పట్టినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి విచారణ సిఫారసు మాత్రమే చాలా కీలకంగా వివరించి ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, మరమ్మతులు చేసేందుకు ఎంత మేరకు అవకాశం ఉంది, మరమ్మతులు చేసే అవకాశం ఉందా లేదా మరమ్మతులు చేయకుండా ఆలస్యం ప్రభుత్వం చేసిందా, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ నిపుణుల కమిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందానికి ఇవ్వబోతున్నారు. అవి ఇచ్చిన తర్వాత కూడా ఈ నిపుణుల కమిటీ కావచ్చు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎటువంటి మీడియాకు ప్రకటన ఇచ్చి ఎటువంటి విచారణను వెల్లడిస్తారని ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా అన్నారం సుందిల్లా బ్యారేజ్ దగ్గర నిపుణుల కమిటీ పర్యటన కొనసాగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.